ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీలో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ పూర్తి చేయకపోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశామని చెప్పుకోవడాన్ని మరియు వివిధ ఆంక్షలను నిబంధనలను విధిస్తూ రైతులకు రుణమాఫీ ఎగవేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ రైతు రుణమాఫీ మోసంను ఖండిస్తూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన రైతులతో కలిసి ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు 2 లక్షల లోపు రుణమాఫీ అని చెప్పి ఈ రోజు 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టాలని, లేకపోతే ఉద్యోగులు ఉన్నారని, రేషన్ కార్డు లేదని ఇట్లా రైతులకు రుణమాఫీ చేయకుండా గుండు సాకులు చెప్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను మోసం చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ రుణమాఫీ అనేది ఒక్కటే సార్ చేద్దామని చెప్పి విడతల వారీగా చేసి మళ్ళీ అది కూడా మొత్తం రైతులకు ఒక్కసారి కాకుండా ఇంట్లో రేషన్ కార్డు లేదని రుణమాఫీ రైతులకు ఏదైతే 2 లక్షలు మాఫీ అని చెప్పి లోపల చెప్పి 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టాలని చెప్పి రైతులను ఇబ్బంది గురి చేస్తుంది. కావున ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఈరోజు సిరిసిల్ల పెద్ద ఎత్తున రైతులతో కలిసి మేము ధర్నా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులతోని ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆగస్టు 15 లోపు మొన్న ప్రకటించినారు. ఆగస్టు 15 లోపు కనీసం 30% కూడా ఇప్పటి వరకు మాట్లాడాలి. రైతుల పక్షాన మా చంద్రంపేట చౌరస్తా దగ్గర వాళ్ళ పక్షాన మేము అందరం బేసరత్తుగా ఏ షరతులు లేకుండా తప్పకుండా రుణమాఫీ చేయాలి. మరియు ముదుర్లు ఇప్పుడు కలుపుకు వచ్చింది. రైతు భరోసా సుధా పెంచి 15,000 వేస్తా అన్నాడు. ఇప్పటివరకు అసలు ఇంతవరకు లేదు. రైతు బీమా ఇప్పటివరకు లేదు. మళ్ళీ రైతులకు ఆల్రెడీ బోనస్ ప్రకటించడం అది లేదు. ఇప్పటికి రుణమాఫీలో 30% సుధా ప్రకటించలే. ప్రతి రైతు చాలా బాధపడుతున్నారు. తప్పకుండా షరతులు లేకుండా తప్పకుండా రుణమాఫీ చేయాలి. మరియు రైతు భరోసా సుధా ఇప్పటి వరకు పెట్టుబడికి ఇస్తాని గుర్దులు కలుతున్నారు. పుట్టకొచ్చే టైంలో సుధా ఇప్పటికి రైతు భరోసా సుధా పడలేదు. తప్పకుండా కంపల్సరీ అది ఇది 2 చేయాలని మేము పెద్ద ఎత్తున రైతుల పక్షాన ఈ రోజు ఖండితం జరుగుతుంది. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. తప్పకుండా మేము చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో రైతుల పక్షాన ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మప్పు పట్టి అధికారంకి వచ్చిన ప్రభుత్వము ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి కూడా వాళ్ళకి రుణమాఫీ లేకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాఫీ లేకుండా వాళ్ళని మోసం చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకే పెద్దపీట వేసే ప్రభుత్వము అట్లాంటి ప్రభుత్వంలో రైతులు ఎంతో బాగుపడ్డారు. రైతులు కాకుండా కూడా అన్ని కుల సంఘాలు, అన్ని సంక్షేమ బలాలు, అభివృద్ధి కూడా అన్ని స్థానాల్లో ముందుకెళ్ళింది. ఇప్పుడు మీరు హామీ ఇచ్చి ఏదైతే హామీలు చెప్పిన పథకాలు ఉన్నాయో అవి కూడా ఏదో ఒకటి వేసి కూడా నేను చేసిన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వర్యులు హోదాలో ఉండి కూడా ఎలా మాట్లాడుతున్నారు? మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పనులు చేసిన ఒక
వయసు పెద్ద ఆయన గౌరవం లేకుండా అగోదేపరిచేలాగా మాట్లాడుతుండు. అది మీకే మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు మరి రైతుల పక్షాన మరి రైతులకు ఎలాంటి హామీ ఇచ్చిరో అవి వెంటనే అమలు చేయాలని రైతు పక్షాన మేము కోరుకుంటున్నాము. మరి సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు పౌరులు మరి వీళ్ళకు కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము. ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా సిరిసిల్ల పట్టణాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాము. మరి మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా ఖబర్దార్ ఒక ముఖ్యమంత్రి వారు తొలి ముఖ్యమంత్రి వారిని కూడా గుర్తించుకోలేకుండా కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు అలా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఒప్పుకుంటే లేదని ధర్నా పక్షాన్ని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని స్థాయిలలో మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రుణమాఫీ బ్యాంకులకు పోయి అందరూ కూడా ఇలా రుణం లేనోళ్ళు కూడా బ్యాంకులు అప్పులు లేనోళ్ళు కూడా అప్పులు చేసుకోండి, నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పి అబద్ధం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా మంత్రులు కూడా పూటగో మాట తలో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఇలా మొదట 49,000 కోట్లు అయితే అన్నాడు, తర్వాత 45,000 కోట్లు అయితే అన్నాడు, తర్వాత 35,000 కోట్లు అయితే అన్నాడు. అసలు ఇచ్చింది 17,000-18,000 కోట్ల కంటే దాటలేదు. అవి కూడా రైతు బంధును ఎగ్గొట్టి దాదాపు 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వాల్సింది నేను రైతు భరోసా ఇస్తా, ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎగ్గొట్టి అవి 2 విడతలుగా 1,00,000 లోపు రుణాలను 1,50,000 లోపు రుణాలను మొదట చేస్తున్నా అని చెప్పిండు. ప్రకటించినది కొండంతా, చేసేది గోరంతా. ఇలా అధికారంలోకి రాగానే పెన్షన్లు 2 చేస్తానని చేసి మోసం చేసిండు. ఇలా వృద్ధులను వికలాంగులను మోసం చేసిండు. అట్లాగే మా ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్ళందరికీ కూడా మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తా, మీకు ఆసరాగా ఉంటా, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా అని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలను మోసగించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే మీరు పండించిన ధాన్యానికి ప్రతి క్వింటాలు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పిన మోసం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా